ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ లోకంలో శ్రేష్టమైన వారముగా ఎలా జీవించాలో తెలియజేస్తాయి. చాలామంది పనులను ఆరంభించుటకు ఆతురపడతారు, కానీ చివరి వరకు దానిని కొనసాగించలేరు. అందుకే దేవుడు పని ప్రారంభించడం కన్నా దానిని ముగించడం మేలైనదిగా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని చెప్పాడు. అహంకారము లేకుండా శాంతము కలిగి ఉండాలంటే చాలా సాధన, ఆశా నిగ్రహం అవసరం. తనను తాను వశం చేసుకోవడం అన్నిటికంటే కష్టసాధ్యం. అయితే అలా చేయగలిగితే అది గొప్ప భాగ్యం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. ప్రియులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కార్యారంభము కంటే కార్యాంతము మేలని, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పనులను ప్రారంభించి చివరి వరకు దానిని కొనసాగించి అహంకారము లేకుండా శాంతము గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు గనుక మా చింత యావత్తు నీ మీద వేసి నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు కృపచూపమని నీ రాకడ కొరకు మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.